మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం నిన్న కృష్ణవేణికి సంబంధించిన కృష్ణవేణి ఆత్మహత్యకు సంబంధించిన కార్యక్రమాలు ఇచ్చాం చాలా పెద్ద ఎత్తున. వారి భర్త ఏదైతే ఉన్నాడు సత్యనారాయణ రెడ్డి దీనికి కారకుడని అప్పటికే వాళ్ళ కుటుంబీకులు ఆరోపించారు. వారి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవడానికి సుబేదారి పోలీస్ స్టేషన్ నిరాకరించిన పరిస్థితులలో ఈ రోజు ఆమె అంత్యక్రియలు జరిగాయి. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అంటే ఈ నెగటివ్ కాకుండా పిల్లల పేరు మీద కొంత ఆస్తి కానీ లేదా డబ్బు కానీ ఇచ్చే ఉడంబడిక జరిగిందని అందుకే ప్రశాంతంగా ఉన్నారనేది ఒక వాదన వినిపిస్తుంది. వారి సోదరుడు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఏం జరిగింది ఇవాళ? మేము పోస్ట్ మార్టం కి ఒప్పుకోలేదండి. దీనికి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లల భవిష్యత్తుకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడటం జరిగింది. మాట్లాడితే వాళ్ళు దానికి పిల్లల పేరు మీద ఉన్న తన పేరు మీద తన మీద ఉన్న ఆస్తి అంతా పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను. ఒక ఇల్లు ప్రజెంట్ ఉన్న ఇల్లు, మళ్ళా అక్కడ అసన్పర్తిలో ఒక 250 గజాల ప్లేస్, ఇవన్నీ తన పేరు మీద మా పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికి గార్డియన్ గా నేను ఒక సైడ్ ఉంటట్టు తను అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అది అందువల్ల మేము ప్రశాంతంగా అంతిమయాత్ర జరిగేటట్టు కోఆపరేట్ చేస్తున్నాం అండి. అంతే. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు కానీ వాళ్ళ బంధువులు కానీ దీని గురించి ఏమని అంటున్నారు? ఎవరేం మాట్లాడట్లేదండి దీని గురించి, ఎందుకంటే అందరికి నిజం తెలుసు, కాకపోతే ఎవరు ఒప్పుకోరు. ఇది సరే మీరు అడిగింది కదా ఆయన ఏం చేసినావని, ఏం జరిగిందని అంటే దానికి కూడా ఆయన రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాడు. అంటే ఇట్ ఈస్ క్లియర్ ఎవిడెంట్, రైట్? ఎవిడెంట్ గా జరిగింది ఏందో తెలుసు, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇంకా అంటే డిపార్ట్మెంట్ కానీ ఇంకెవరైనా పెద్ద మనుషులు కానీ దీనిలో మధ్యవర్తులు ఉన్నారు? నో డౌట్ అండి. అందరూ కనీసం ఆయన నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనీసం ఆయన హాస్పిటల్ దగ్గర లేడు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఆయన చేతుల్లో ఉండి ఈ పని చేసింది. సరే, మాకు కావాల్సిన న్యాయం కూడా జరిగింది కాబట్టి వదిలేస్తున్నాము. ఎక్కడైతే జరగాల్సింది పిల్లలకు న్యాయం ఉల్లంఘించకుండా పకడ్బందీగా ఏం తీసుకుంటున్నారు చర్యలు? డాక్యుమెంట్ రాసుకోవడం జరిగింది లాయర్ సమక్షంలో. ఒకవేళ 15 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్ కాని ఎడల అప్పుడు ముందుకు పోతామండి ఈ విషయంలో. సరే, అగ్రిమెంట్ దాని విషయంలో ముందుకు పోతాం, అంతే. అప్పటి వరకు ఇబ్బంది. మీరేమైతారు వారికి? మామయ్య. నేను నిన్ననే వచ్చారా? మీకు ఎట్లా ఉంది అమ్మాయితో కృష్ణవేణితో బంధం కానీ మొదటి నుంచి కానీ? మీ చేతుల్లో పెరిగిన అమ్మాయి అన్నట్టే కదా? అమ్మాయి ఎప్పుడైనా బాగానే ఉంటది. కాకపోతే ఏంటంటే అతనికి అనుమానాస్పదం ఎక్కువ. అది 100 బయటికి పోతుంటే పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడనీయకపోవడం, ఇటువంటి అరచక మాటలే ఉండేది.